ఏందో చూద్దాం. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వాణ్ణి దాచెను. ఈ ఒక్క వచనంలో, 2వ వచనంలో కొంచెం ఎక్కువసేపు మనం ధ్యానం చేద్దాం. చాలా విషయాలు ఉన్నాయి. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని అంటే రాజాజ్ఞ ఉన్నది. కొడుకు పుడితే కనుక కొడుకు నైల్ నదిలో పడేయాలి. నేను అనుకుంటాను భార్యాభర్తలు ఇరువురు కూడడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నప్పుడు బాబు పుడతాడేమో, బాబు పుడితే అని చంపేయాలేమో, ఇలాంటి భయం, ఇలాంటి ఆందోళన మధ్యన సరే మొత్తానికి వీళ్ళు దేవుని అందు నిరీక్షణతో కూడారు. ఈమె గర్భవతి అయింది, బాబు పుట్టాడు. బాబు పుట్టేటప్పుడు మంత్రసానులు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఎవరు ఉండరు, మనకు తెలిసిందేగా ఎక్కువగా. అలాంటి టైంలో బిడ్డ బయటికి రాగానే తల్లి ఆ నొప్పితో బాధపడుతూ మంత్రసాని వైపు చూసి, ఎవరు పుట్టారు? అమ్మా బాబు పుట్టాడు. వెంటనే ఆమె రియాక్షన్ ఎలా బాబు పుట్టాడా? అంటే ఇప్పుడు నైల్ నదిలో పడేసేయాలా? నేను అక్కడున్న వచనాన్నే ఊహించుకుంటున్నా ఏం జరుగుండి ఉంటుందని. నైల్ నదిలో పడాలి. సరే ఒకసారి బాబుని చూసి ముద్దు పెట్టుకుంటాను, ఆ తర్వాత వాళ్ళ నాన్నకిస్తాను, ఆయన పడేస్తాడు నైల్ నదిలో. ఆ బాబుని ఇలా చూసింది. వాడు సుందరుడై ఉండుట చూడంగానే సుందరుడు అంటే అందగాడు అలాంటి భావం కాదు. సుందరుడు అంటే కళగలిగినవాడు. ఈడి కళ్ళల్లో చూస్తే ఇదే మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉంటుంది. ఇదే మాట అపోస్తల కార్యం 7వ అధ్యాయంలో ఉంటుంది. సుందరుడు, మహాసుందరుడు అనేమాట మోషే గురించి. అంటే కళగలిగిన వాడు. ఈయన్ని చూస్తుంటే వీడు గొప్ప నాయకుడు అవుతాడు, ఈయన చూస్తుంటే దేవుడు ఉపయోగించుకునేవాడు అవుతాడు. ఏమో ఎలాంటి భావం వచ్చిందో నాకు తెలీదు. ఓ భావం. ఆ భావంతో ఆమెడే ఏమనుకున్నదంటే, ఈయన్ని చంపొద్దు. చంపొద్దంటే అంత సులభమా? ఏమో ఈయన చంపొద్దే. ఇట్లా కొద్దిసేపు టెన్షన్ పడి ఉంటుంది. ఈలోగా అమరామ్ వచ్చి ఉంటాడు. అమ్మ ఎకోబాదు బాగున్నావా? అండి బాగున్నానండి. అండి ఏంటి? బాబు పుట్టాడండి. అయ్యో పాప పుడితే బాగుండేదే, పెంచుకునేవాళ్ళం. బాబు పుట్టాడా? ఏమంటే ఒక చిన్న మాట చెప్పాలి. ఏంటి? ఏమంటే నాకు బాగా అనిపిస్తుంది ఒకటి. ఏంటది? బాబుని పెంచుకుందామండి అని. బుద్ధుందా లేదు నీకు? బాబుని పెంచుకుంటాడు ఏంటి? ఆడి పెరిగితే మనం సస్తాం. సైనికులు వచ్చి చంపేస్తారు, పక్కింటి వాళ్ళు తీసుకెళ్ళి చంపేస్తారు. ఇప్పుడైతే ఈ నొక్కనే చంపేయచ్చు, మనం ఈయన్ని చంపకపోతే మొత్తం అందరూ చచ్చిపోవాలి. సరేనా? ఏమంటే ఒకసారి ఆలోచించండి, చూడండి ఒకసారి బాబుని, ఒకసారి బాబుని చూడండి. మీరు బాబుని చూస్తే మీరే అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఒక్కసారి ఈ వచనం చూద్దామే. అపోస్తల కార్యం 7వ అధ్యాయం 20వ వచనం. అపోస్తల కార్యం 7వ అధ్యాయం 20వ వచనం. నేను చదువుతాను. నేను ఆగింది అందరూ చూస్తారండి. ఆ కాలమందు మోషే పుట్టెను. అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడను. అంటే ఎవరు సుందరుడని చూశాడు ఇక్కడ? తండ్రి. అమ్మే కాదు, నాన్న కూడా చూసింది. ఇది 2వ వచనంలో. వాళ్ళు చూసి ఆ బాబుని పెంచాలనుకున్నారు. బాబుని పెంచటం అంటే చావుని తెగించటం, చావుకి సంసిద్ధపడటం. ఇక్కడ జాగ్రత్తమేనండి. ఈ 2వ వచనం చదువుతున్నప్పుడు నాకు ఎన్ని ఆలోచనలు వచ్చినాయో మీతో చెప్తాను. దాంట్లో మీకు ఏది నచ్చుద్దో మీరే తీసుకోండి. మొట్టమొదటి ఆలోచన, బాబు పుట్టంగానే, బాబును చూడంగానే యాకోబాదికి ఒక ఆలోచన వచ్చింది. ఈ బాబు దేవునికి ఉపయోగపడే పాత్ర అవుతాడు, వీడు నాయకుడు అవుతాడు, వీడు దేవుని పాత్ర అవుతాడు. ఆమెకు కలిగినటువంటి భావం, ఆమెకు కలిగినటువంటి భారం
ఇక్కడున్నటువంటి మీలో చాలామంది తల్లులయ్యారు, తండ్రులయ్యారు, మీకు కొడుకులు పుట్టారు, కూతుర్లు పుట్టారు. పుట్టంగానే మొట్టమొదటిసారి మీ చేతిలో మీ బాబుని, మీ పాపను పెట్టినప్పుడు చూసి ఏమనుకున్నారు? 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 దేవుని పిల్లలైతే, ప్రార్థన చేస్తే పుట్టిన పిల్లలైతే, దేవుని యందు ప్రేమ కలిగిన వాళ్ళైతే, ఈ బిడ్డ దేవుడిచ్చిన వరం, ఈ బిడ్డ దేవుడిచ్చిన స్వాస్థ్యం, ఈ బిడ్డ దేవుని కోసం పెరగాలి. ఇంజనీర్ అవుతాడా, కలెక్టర్ అవుతాడా, లేకపోతే డాక్టర్ అవుతాడా, సాఫ్ట్వేర్ అవుతాడా, ఏదన్నా అవని దేవునికి ఉపయోగపడే పాత్ర అవ్వాలి. దేవునికి ఉపయోగపడే పాత్ర. ఆ ఆలోచన ఉందా? నా జీవితం కూడా గుర్తొస్తుంది ఇది చదివినప్పుడు. నేను మా ఇంట్లో ఏడోవాడిని. నేను పుట్టేటువంటి కాలంలో ఐపీసీ, ఇండియన్ పెంటెకాస్టల్ చర్చిలో ఒక రూల్ ఉండేది. ఏంటి ఆ రూల్ అని అంటే, భార్యాభర్తలు కుటుంబ పెంపకం విషయంలో, పిల్లల్ని కంటం విషయంలో, పిల్లలు పుట్టకుండా కుటుంబ నియంత్రణకి ఎటువంటి ప్రయత్నం చేయకూడదు. ఎందుకు అనంటే, పిల్లలు దేవుడిచ్చు వరం, దేవుడిచ్చు స్వాస్థ్యం. ఎంతమంది పిల్లల్ని ఇస్తే అంతమంది పిల్లల్ని కనాలి, పెంచాలి. అది అప్పట్లో ఉన్న రూల్. కాబట్టి కొంతమందికి 10 మంది, 12 మంది, 14 మంది పిల్లలు కూడా ఉంటారు. మా ఇంట్లో 6 అప్పటికి పుట్టారు. మా అమ్మగారు టీచరు, మా నాన్నగారు పోస్ట్ మాస్టర్. కాబట్టి మా అమ్మగారు ప్రార్థన చేశారు, ప్రభా ఇక చాలు. అయితే గర్భవతి అయింది ఆవిడ. గర్భవతి అవగానే ప్రార్థన చేసింది, ప్రభా ఈ కడుపులో బిడ్డ బాబో పాపో నాకు తెలీదు, నువ్వు తీసేసుకో. నేను పెంచలేను, నేను ఇంకా కనలేను, ఆరోగ్యం లేదు నాకు, నేను ఇంకా పెంచలేను, మాకు స్తోమత లేదు. ఇది మా అమ్మ ప్రార్థన చేసింది. 3 నెలలు ప్రార్థన చేసింది. మా అమ్మ చెప్పిన మాట, దేవుడు ఆమెతో కల్లో మాట్లాడాడంట, నువ్వు అనొద్దు, నీ కడుపులో ఉన్నది బాబు, వాడు నాకు కావాలి. నీ కడుపులో ఉన్నది బాబు, వాడు నాకు కావాలి. మీరు ఎందుకు చప్పట్లు కొట్టారో నాకు తెలియదు. ఇదే సింగనాదం అంటారు. ఏనంటే దీంట్లో సింగనాదం ఏముంది? ఏనండి. మా అమ్మ దాన్ని పెద్ద పట్టించుకోవాలా, అది విషయం. ఇప్పుడు చప్పట్లు కొట్టిన ఏం చేస్తారుగా, అందుకు కొట్టేది. వెంటనే నేర్చుకోండి, ఆలోచించండి. మా అమ్మ నచ్చలా. ఇక 9వ నెలకు వచ్చేసింది. మహా అయితే ఇంకో 10-12 రోజుల్లో డెలివరీ. మా 3వ అన్నయ్య, పెద్దక్క, ఇద్దరికి టైఫాయిడ్, చచ్చిపోయే పరిస్థితికి వచ్చారు. తిలక్ గారని, డాక్టర్ తిలక్ గారు. ఆ తర్వాత ఏలూరు నియోజకవర్గానికి ఎంపీగా కూడా పోటీ చేశాడు ఆయన డాక్టర్ గారు. ఆయన్ని మా ఇంటికి తీసుకొచ్చారు, 2 పిల్లలను చూపిస్తానికి. రాత్రి 8కో 9కో డాక్టర్ గారు 2 టాబ్లెట్లు ఇచ్చి ఇంజక్షన్లు వేసేసి, రేపు 5 గంటలకి వీళ్ళు బతుకుంటే బతుకున్నట్లు, లేదంటే 5 గంటల లోపల పోతారు చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన. అంతే. ఏలూరులో అతిపెద్ద డాక్టర్ ఆయనే అని చెప్పేసి వెళ్ళిపోయాడు. మా అమ్మ ఆ రోజు రాత్రి, ప్రభా నేను పెంచాను ఈయన్ని, నేను పెంచాను దీన్ని, వీళ్ళు చచ్చిపోతాను అంటున్నారు, ఎట్లాగా? ప్రార్థన చేస్తే 4 గంటలకి ఒక నిర్ణయంకి వచ్చింది. సరే, నువ్వు ఇస్తానన్న కొడుకుని నేను స్వీకరిస్తా, నీకోసం పెంచుతా. నువ్వు నా ప్రార్థన అంగీకరించావంటానికి 5 గంటలకే నా కొడుకు కూతురు జ్వరం పోవాలి. 5 గంటలు పోయింది. ఆ తర్వాత నేను పుట్టాను. నేను పుట్టినప్పుడు పెద్ద తుఫాను. ఆ తుఫానులో మా ఇంటి దగ్గర ఉన్నటువంటి రేకు ఎగిరి ఇక్కడ గుచ్చుకుంది మా నాన్నగారికి. 3 కుట్లు ఉంటాయి, చచ్చిపోయేదాకా ఉన్నాయి ఆ కుట్లు. ఆయనకి దెబ్బ తగిలి అమ్మో అని ఇలా అన్నప్పుడు ఎవరో వచ్చి, సార్ మీకు బాబు పుట్టాడనంటే, ఈడు నా రక్తం చూసి పుట్టాడు ఆయన అన్నమాట అది. ఇంటికి వచ్చాను. మా మమ్మీ 3వ రోజు చెప్పిందంట మా డాడీతో, ఏమండి ఈడు పుట్టడానికి కారణం ఇది అని అంటే,
8వ రోజు నన్ను మందిరానికి ఏలూరు ఐపీసీ చర్చికి తీసుకెళ్లారు. ఎందుకు? పరిచర్యకు ప్రతిష్ఠ చేయాలని. ఆ రోజు చెప్పా పెట్టకుండా పరంజ్యోతి గారు వచ్చారు. ఆయన చేతుల్లో పెట్టి, ఇది సార్ పరిస్థితి అంటే, ఆయన చేతుల్లో ఎలా పెట్టి ఇర్మియాకి ఇచ్చినటువంటి వాగ్దానం చెప్పాడు. నువ్వు గర్భములో పుట్టకముందే నేను ప్రత్యేకించుకున్నాను. ఎందుకు చెప్పాడు తెలియదు ఆయన. కానీ నాకు మాత్రం మా అమ్మ నాన్న చెప్పలేదు. ఓ సుత్తు కొట్టారు, రే నువ్వు దేవుని సేవకుడురా, నువ్వు దేవుని సేవకుడు అని చెప్పలా. నేను చదువుకున్నా, ఇంజనీరింగ్ చదివా, నేను ఉద్యోగానికి వెళ్ళను, పరిచర్కి వెళ్తాను, నోరు మూసుకొని ఉద్యోగం చేయి అని అన్నారు మా నాన్న. నేను ఉద్యోగం చేశా, తట్టుకోలేకపోయాను. 25వ పుట్టినరోజుకి 2 వారాల ముందు మా నాన్నగారు పెద్ద ఉత్తరం రాశా, 7 పేజీల ఉత్తరం. డాడీ, నాకు పరిచర్య చేయాలనుంది, పరిపూర్ణ పరిచర్య. నువ్వే ఉద్యోగం చేయమంటున్నావు, నాకు బద్ధకమేం కాదు, కష్టపడతాను నేను రోజు అని ఉత్తరం రాశా. డాడీకి చెప్పడానికి దమ్ము లేక. నా పుట్టినరోజు నా డాడీ టెలిగ్రామ్ పంపించాడు. ఏమని? రే నిన్ను దేవుడు పిలుస్తుంటే నేనేమన్నా రాపడానికి అని. గొప్ప ఆనందం వచ్చింది. మమ్మీ దగ్గరికి వెళ్ళి, మమ్మీ ఏంటి మమ్మీ ఇదే అని అంటే, రే అప్పుడు చెప్పింది స్టోరీ, నువ్వు పుట్టక ముందే ఇది నిర్ణయం. ఇది నా స్టోరీ, ఇది నా స్టోరీ. మరి నీ స్టోరీ ఏంటి? నీకు స్టోరీ లేదా? నీ వెనకాల దేవుడు లేడా? నన్ను కన్న దేవుడు నిన్ను కనలేదా? నన్ను సృష్టించిన దేవుడు నన్ను సృష్టించలేదా? చెప్పు. ప్రతి వాడి పుట్టుక వెనక దేవుని యొక్క ఉద్దేశం ఉంది. ప్రతి వాడి యొక్క పెంపకములో దేవుని యొక్క ఆలోచన ఉన్నది. చిన్నప్పుడు చచ్చిపోవాలి మోషే, చంపకుండా ఆపిచ్చాడు వాళ్ళ అమ్మకు తలంపినిచ్చి. నీకు జబ్బులు వచ్చాయేమో, నిన్ను అమ్మా నాన్న మర్చిపోయారేమో, నీకు యాక్సిడెంట్ అవ్వాల్సిందేమో, ఎందుకు అవ్వలేదు? ఎందుకు చచ్చిపోలేదు? ఎందుకు ఇంకా బతికున్నావు ఈరోజు? దేవుడు వెనకాలేడా? నేను ఇప్పటికి 2 వచనాలే చదివింది, 2. ఈ విధంగా 25 వచనాలు చదివితే ఎంత టైం పట్టుద్దో ఆలోచించండి మీరే. ఇది వచనాన్ని చదివి దాన్ని జీవితానికి అన్వయించుకోవడం అంటే. సరే, అమ్మ నిర్ణయించింది మొదట. ఎవరు? ఎకోబాదు. ఎకోబాదు ఒక్కటే నిర్ణయించుకుంటే సరిపోద్దా? అమ్రాం ఒప్పుకోవాలి. అందుకే జాగ్రత్త వినండి. ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు, పిల్లల పెంపకం అనేది, జాగ్రత్త వినండి, పిల్లల పెంపకం అనేది తల్లిదండ్రులు ఒక తాటి మీదకుంటే బాగుంటుంది. తల్లి ఒక దోవ, తండ్రి ఒక దోవ అయితే పిల్లలు అదో దోవ. పిల్లలు చాలా తెలియగలవాళ్ళు. అమ్మా నాన్నలు వేరు వేరు అయితే ఎవరైతే వాళ్ళకి సరిపోతారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సొల్లేస్తారు, పని అయిపోద్దని. కానీ ఇద్దరు ఒక మాట మీద ఉంటే, ఇద్దరు ఒకే భక్తిలో ఉంటే, ఇద్దరు ఒకే ఆలోచనలో ఉంటే తల్లిదండ్రులు పెంచగలుగుతారు. యకోబాద్, అమ్రాం ఇరువురు ఒక తాటి మీదకి వచ్చారు. మొదట యకోబాద్ చావుకి తగ్గించి బాబుని పెంచుతానంటే, తర్వాత అమ్రాం వచ్చి ఓకే నేను కూడా రెడీ అన్నాడు. వాళ్ళిద్దరూ అనుకుంటే సరిపోయిందా? ఇంకేం జరగకుండా ఉంటుంది? 1 గంట తర్వాత వీళ్ళు బాబు వాళ్ళు అక్కని అన్నను పట్టరండి. అప్పుడు లోనకి వస్తుంది మమ్మీ, ఆమె పేరు మిరియాం. ఇంకో బాబు, మమ్మీ, ఆయన పేరు అహరోన్. ఏంటి బాబు? మమ్మీ నువ్వు బాగున్నావా? బాగున్నానమ్మా. ఎవరు పుట్టారు మనకి? తమ్ముడు పుట్టాడు. తమ్ముడా? మిరియాం కొంచెం పెద్దది కదా, 6 ఏళ్ళు, 1వ క్లాస్ లేకపోతే 2వ క్లాస్. తమ్ముడు పుట్టాడా? మమ్మీ తమ్ముడిని నైల్ నదిలో పడేయాలి కదా. ఇప్పుడు మొన్న పక్కింటి వాళ్ళు పడేయటం చూశాను మమ్మీ నేను. ఆ బాబుని పడేయంగానే ముసలి లపక్కని మింగేసింది మమ్మీ. తమ్ముడు కూడా మింగేస్తుంది కదా ఇప్పుడు అని అంటే, అహరోన్, మా మిరియాం, డాడీ చెప్పండి. బాబు అహరోన్, డాడీ చెప్పండి. చేతులు కట్టుకోండి మీరు. చెప్పండి డాడీ. మరే చెప్పండి. మమ్మీ, డాడీ, మమ్మీ నేను ఒక నిర్ణయంకి వచ్చాం. ఏంటో నిర్ణయం? తమ్ముడిని చంపకూడదని. అవునా? అదే వద్దు, ఎగస్ట్రాలు వద్దు.
అంత హడావుడి చేయాల్సిన పని లేదు. నువ్వు వెళ్ళేసి ఎగిరిపోయిన వాళ్ళ తమ్ముడు పుట్టాడంటే ఆడితో పాటు మనల్ని కూడా లేపేస్తారు. మరేం చేయాలి? మీరు సైలెంట్గా ఉండాలి. సరే డాడీ, తమ్ముడు కోసం సైలెంట్గా ఉంటానే. డాడీ బయటికి వెళ్ళి చెల్లి పుట్టిందని వద్దు, అబద్ధం ఆడకూడదు, అబద్ధం ఆడొద్దు, హడావిడి చేయొద్దు, సైలెంట్గా ఉండు. సరే డాడీ. సరే, పిల్లల్ని పెంచడం అనేది అమ్మ నిర్ణయం కాదు, డాడీ నిర్ణయం కాదు, కుటుంబం అంతా కలిస్తే అయ్యే పని. మోషే హీరో అవ్వడానికి ఏకోబాదు, అమ్రాము, మిరియాము, అహరోను నలుగురు పాత్ర పూనారు. లేకపోతే సాధ్యమయ్యేదా? మీ ఇంట్లో నువ్వు పుట్టావు, నువ్వు ఈ స్థాయికి వచ్చావు. మీ అమ్మ, మీ నాన్న, మీ తోబుట్టులు, మీ అత్త, మీ మామ, మీ ఇరుగు పొరుగు వాళ్ళు, మీ మిత్రులు ఎంతమంది నీ జీవితం మీద పనిచేశారు? 3వ వచనం. తర్వాత ఆమె వాణ్ణి దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దాని చికటమనును కీలును పూసి అందులో ఆ పిల్లవాన్ని పెట్టి ఏటి ఒడ్డిన జమ్ములో దానిని ఉంచగా 3 నెలలైంది. పిల్లోడు గట్టిగా ఏడుస్తున్నాడేమో, పక్కింటోళ్ళు అడుగుతారనే భయం ఉంది. ఏంటి, పాప పుట్టిందా, చూపియండి అని అంటారేమో. ఇక ఆపలేపారు. ఏం చేయాలో అర్థం కాలేదు. 2 నెలల 15 రోజులు అయ్యింది. తల్లి బాగా ఆలోచిస్తూ ఉంటుంది, ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది. అప్పటికి అహరోన్ వచ్చి ఒక రోజు అని ఉంటాడు, నీకు చెప్పానమ్మా, నీకు చెప్పా, పుట్టినప్పుడే నైల్ నదిలో వేసామని చెప్పా. ఆ 4 రోజులు ఏడ్చి ఊరుకునేవాళ్ళం. ఇన్ని రోజులు పెంచాం, వాడి ఏడుపు విన్నాం, వాడి యొక్క ఉగ్గుపాలు తాగుతున్నప్పుడు నవ్వు చూసాం, ఇప్పుడు వదులుకోలేకపోతున్నాం. ఎందుకు చేసేట్లాగా అంటే అలా అనొద్దండి. దేవుడు ఏదో ఒకటి ఇస్తాడు, మనకి తెలివిస్తాడండి. ఏం చేస్తావా? ఫరో నైల్ నదిలో పడేయమన్నాడు కదా, పడేద్దాం, పడేస్తే చచ్చిపోతాడు. అందుకే నేను ఒకటి ఆలోచించాను. ఏం ఆలోచించావు? ఓ జమ్ము పెట్టి తయారు చేసి దాంట్లో పెడదాం. జమ్ము పెట్టి నైల్లో నదిలో పెడితే ఎంతసేపు ఉంటుందా? ఎంతసేపు ఉంటుంది? ఉండదండి, 2 నిమిషాలు నీళ్ళు వచ్చేస్తాయి. మరి ఎలాగా? అందుకే బయట కీలు పోస్తాను. బాగున్నాయి తెలివితేటలు. కీలు పూస్తే బయట ఉన్న మొసళ్ళు మింగలేవా? మొత్తం బొట్టతో సహా మింగేస్తుంది తెలుసా మొసలే. అవునండి, అది కూడా ఆలోచించి మరి ఏం చేద్దాం అనుకున్నాం? బయట జిగటమన్ను పోస్తానండి. జిగటమన్ను అంటే ముసలికి నచ్చదు కదా, జిగటమన్ను ఉంటే ముసలి దగ్గరికి రాదు కదా, ఆ వాసనంతసేపు ముసలి దగ్గరికి రాదు కదా. ఎంతసేపు ఉంటుంది ఆ జిగటమన్ను? ఉంటుందండి 1 గంట, గంటన్నర. మరి తర్వాత ఏమోనండి, ఈ గంటన్నరలో దేవుడు ఏమన్నా చేయొచ్చుగా. అది ఆశ, అది ఆశ, అది విశ్వాసం. గంటన్నర ఉంటాడు బాబు, అంతే, గంటన్నర. ఈ గంటన్నరలో దేవుడు ఏదో ఒకటి చేయాలి. దేవుని యందు విశ్వాసం ఉంటే సాహస కార్యాలు చేయడానికి ముందుకొస్తాం. దేవుని యందు విశ్వాసం అంటే ప్రజలందరూ చేసింది నువ్వు చేయవు, వాక్యం ఏం చెప్పిందో అది చేస్తావు. అది దేవుడిచ్చినటువంటి ప్రత్యక్షత, దేవుడిచ్చినటువంటి తలంపు. 3 వచనాలే ఇప్పటికయింది. సరే, 4వ వచనం. వానికేమి సంభవించునో తెలుసుకున్నట్టుకు వాని అక్క దూరముగా నిలిచుండెను. అక్క వయసు ఎంత? 6 సంవత్సరాలు. ఎంత? 6 సంవత్సరాల అమ్మాయిని ఎక్కడి నుంచో పెట్టింది? నది పక్కన. ఎందుకు నుంచో పెట్టింది? బాబుకి ఏమన్నా అవుద్దేమో చూడు. 15 రోజులు ప్రాక్టీస్ చేపించింది మిరియాముతో. 15 రోజులు ప్రాక్టీస్ చేపించింది. ఏం ప్రాక్టీస్ చేపించింది చూద్దాం. 5వ వచనం. ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తులు ఏటి ఒడ్డున నడుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికత్తెను ఒకతని పంపి వాణ్ణి తెప్పించి, ఎవరో ఒకళ్ళు వస్తారు, బాబుని తీసుకెళ్ళిపోతారు, పరిగెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మిరియాము వెళ్ళి వాళ్ళమ్మ చెప్పిన డైలాగ్ ఈనేసేయాలి. 6 సంవత్సరాల పాపని సిద్ధపరిచి నుంచో పెట్టింది. ఈ మీటింగ్కి వచ్చిన తల్లులు తండ్రులకి వారు చెప్తున్నా, మీరు ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళేవాళ్ళు, చర్చిలో మీ 6 సంవత్సరాల బాబుని పాపని కదలకుండా కూర్చోపెట్టగలరా?
చిన్నపిల్లలండి, మాట అనరు. మిరియామ అడ్డగాడిదా? 6 ఏళ్ళు మిరియామని సీన్లోకి దింపింది తమ్ముడిని రక్షించటానికి. మీ పిల్లల్ని ఎందుకు అలా పెంచలేకపోతున్నారు? చెప్పా, ఎందుకు పెంచలేకపోతున్నారు? చిన్నోళ్ళండి, చిన్న పిల్లలు. మీ ఇంటిలో కుటుంబ ప్రార్థన ప్రతిరోజు ఉంటే, ప్రతిరోజు అర్ధగంట సేపు మోకరించి బైబిల్ చదివి ప్రార్థన చేసే అలవాటు ఉంటే, ఇలాంటి మీటింగ్కి వచ్చినప్పుడు 2 గంటల కదలకుండా కూర్చుంటారు. అలవాటు లేనప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది అది? రాదు. అమ్మా నాన్నలు కూర్చోపెట్టి పిల్లలతో సొల్లేయకుండా బైబిల్లో ఉన్నటువంటి కథలు చెప్పడం నేర్చుకుంటే, బైబిల్లో ఉన్న సన్నివేశాలు నేర్పించడం నేర్చుకుంటే పిల్లలకి వాక్యం అంటే ప్రేమ పుట్టదా? మిరియామును కూర్చోపెట్టి నేర్పించింది. జమ్ము పెట్టి చేయటం ఎకోబాదు నిర్ణయం, కీలు పూయటం, జిగటమన్ను పూయటం, కూతుర్ని తరబింది చేసి నుంచో పెడతాం, ఇదంతా ఎకోబాదు చేసింది. అయితే ఆవిడ చెయ్యలేనిది దేవుడు ఒకటి చేశాడు. ఏం చేశాడు? దేవుడు ఒక దేవదూతను పిలిచాడు. ఏ దేవదూత ఇట్రా, మరే నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళాలి. వెళ్తాను సార్. మరి ఆ ఫరో కుమార్తె ఉందే? ఉంది సార్. ఆ ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళి, ఈపి దగ్గరికి వెళ్ళి గోకేసి రావాలి నువ్వు. ఎందుకంటే నువ్వు వెళ్ళి గోకేసిరా అంటే వెళ్ళి ఆ దేవదూత వెళ్ళి ఫరో కుమార్తె యొక్క వీపి గోకింది. ఆవిడ ఇలా గోక్కొని బాగా చిరాకు ఉంది, స్నానంకి వెళ్ళాలి. ఏమంటే అమ్మగారు ఈ టైంలో స్నానం కుదరదా, దురద పెట్టేస్తుంది బాగా పొలాలా. ఈ గోకింది ఎవరు? దేవుడు పంపిస్తే వచ్చింది. నువ్వు చేయాల్సింది నువ్వు చేస్తే, నువ్వు చేయలేని దేవుడు చేస్తాడు. ఊహించుకుంటున్నాను నేను. అప్పుడు ఎందుకు రావాలి దురద? అప్పుడు ఎందుకు రావాలి స్నానానికి? సరే, ఆమె స్నానానికి 10 మందితో వచ్చింది. స్నానానికి వస్తుంటే దేవుడు ఇంకో దేవదూతను పంపించారు. నువ్వు వెంటనే వెళ్ళు, నైల్ నది దగ్గరికి వెళ్ళు, అక్కడ బొట్లో బాబు ఉన్నాడు. అవునండి మోషే దగ్గరికి వెళ్ళి ఆడి ముడ్డి గిల్లేసి వచ్చాయి. ఎందుకంటే నువ్వు వెళ్ళా గిల్లేసరా వెళ్ళి ఆ దేవదూత ముడ్డి గిల్లంగానే అని ఏడ్చాడు. ఆ అరుపు ఎవరికి వినబడింది? ఫరో కుమార్తెకి. టైమింగ్ వినబడింది. అప్పుడు వినబడితే ఆ బాబు ఎవడు ఏడుస్తున్నాడు, ఎవరో ఐగుప్తీలు అనుకుంటే పడేసినట్టున్నారు, తీసుకురండి చూద్దాం సీని అంటాం. ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటుకు వచ్చెను. ఆమె పనికత్తులు ఏటు ఒడ్డున నడుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికత్తును ఒకతని పంపి దాన్ని తెరిచి పిల్లవాడిని చూచినప్పుడు తెరవంగానే పిల్లోడు కనబడ్డాడు. పిల్లోడెవడో? ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి వీడు హిబ్రీల పిల్లలో ఒకడనను. ఐగుప్తీలకి హిబ్రీలకి పడతదా? పడదు. చూసింది ఎవరు? పిల్లల్ని నదిలో పడేయమన్నటువంటి నాన్న కూతురు. పిల్లల్ని నదిలో పడేయమన్న నాన్న కూతురు చూసింది ఎవరిని? హిబ్రీ బాబుని. హిబ్రీ బాబుని చూడంగానే ఇంకేం కలిగిందంట? చెప్పండి నాకు. కనికరం. ఈ కనికరం ఎవరు పుట్టించారు? ఇప్పుడు మీకు అర్థమైందా? దురద పుట్టించింది దేవుడే, ఆడి ముడ్డిగిల్లింది దేవుడే, ఇప్పుడు కనికరం పుట్టింది కూడా దేవుడే కదా. మనం చేయాల్సింది మనం చేస్తే, మనం చేయలేనిది ఆయన చేస్తాడు. మనం ఎంత వేస్ట్ కావాలి అంటే, ప్రభా నువ్వు సర్వశక్తిమంతుడుగా నేను పడుకుంటా, నువ్వే చెయ్యి. అది మనం సూపర్ గ్రేట్. నేనేం చేయను ప్రభా. నువ్వేం చేయకపోతే నీకు విశ్వాసం లేదు. ఏమన్నా చేస్తే నీకు విశ్వాసం ఉందని అర్థం. విశ్వాసంతో చేసింది దేవుడు సెట్ చేశాడు. సరే, ఏమైంది? అప్పుడు వాని అక్క ఎప్పుడైతే బాబుని పట్టుకొని కనికరం చూసి ఈ బాబులే ఉన్నాడే అనగానే పరిగెత్తుకుంటూ వచ్చేసి చేతులు కట్టుకొని నుంచొని ఉంది. ఎవరు నువ్వు? ఎవరమ్మా అంటే ఆవిడ డైలాగ్ ఏంటి చూడండి. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో నీ కొరకు ఈ ఆడి పిల్లోడా? ఆడెవడాడు? తమ్ముడు. కానీ తమ్ముడు ఏం చెప్పిందా? చెప్పితే గేమ్ అయిపోయినట్టే. ఎంత జాగ్రత్తగా తమ్ముడు అని వచ్చినా కూడా మింగేసుకొని, ఈ పిల్లోడికి కొంచెం లోన బాధ అనిపిస్తుంది. తమ్ముడు అని పిల్లోడు అన్నాను నేను. తమ్ముడాడు. ఈ పిల్లవానికి ఇంకేముంది?
పెంచుటకు నేను హిబ్రీ స్త్రీలలో ఒక దాదిని. ఎవరామె? అమ్మని ఏమని పిలుస్తుంది? దాది. ఇదంతా ఏంటి? ప్రాక్టీస్. ఎవరిచ్చారు ప్రాక్టీస్? అమ్మ ప్రాక్టీస్. ఇక్కడ ప్రాక్టికల్స్ అయిపోతున్నాయి. నీ పిల్లలకి అలా నేర్పించావా? నీ పిల్లలకి అలాంటి ప్రాక్టీస్ ఇచ్చావా? యేసయ్య నా దేవుడు అని ప్రాక్టీస్ ఇచ్చావా? నేను చచ్చినా బతికినా యేసయ్యతో అని చెప్పించావా? పెద్ద అయిన తర్వాత తెలుసుకుంటారులే అన్నావు, కానీ చిన్నప్పుడు చెప్పింది మే 6 ఏళ్ళప్పుడు